అమరవీరుల స్మారక దినాన్ని అయితే సుమారుగా వారం రోజుల పాటు జరుపుకున్న పరిస్థితి కనిపించే ఇదే క్రమంలో పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు. అదే క్రమంలో మరోవైపు ఈరోజు ఈ యొక్క ముగింపులో భాగంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి మూడులాంతల నుంచి కోట జంక్షన్ వరకు కూడా ఒక ర్యాలీ రూపంలో వెళ్తూ నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో క్యాండిల్ ర్యాలీ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఎస్పీ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరీ తెలుసుకునే ప్రయత్నం వచ్చింది. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూసుకుంటే భారీ ఎత్తున కూడా నిర్వహించారు. వారం రోజుల పాటు ఈ యొక్క స్మారక దినాన్ని కూడా జరుపుకునే పరిస్థితి ఎలా చూడాలి? ఈరోజు పోలీసు అమరవీరుల గుర్తుగా వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తుంచుకుంటూ ఈరోజు వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావంగా వాళ్ళ యొక్క సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ధైర్య సాహసాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే వారం రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఏం జరిగింది ఏంటి? వారం రోజులు మేము పిల్లలకి ఒక ఓపెన్ హౌస్ లాగా పోలీసు కార్యక్రమాల మీద ఒక అవగాహన, అలాగే బ్లడ్ క్యాంప్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే అవగాహన కార్యక్రమాలు, క్రైమ్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ క్రైము, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, అలాగే వీరులు చనిపోయినటువంటి పోలీసు అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ కాలేజీలు స్కూల్స్లో కూడా స్ఫూర్తిని తగిలించే విధంగా కొన్ని క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా సుమారుగా వారం రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపించాయని చెప్తున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యంగా చూసుకుంటే ఈ ర్యాలీలో పాటు దీంతో పాటు వారం రోజుల పాటు ఈ యొక్క స్మారక దినాన్ని అయితే మాత్రం జరుపుకునే పరిస్థితి కనిపించి చూడొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా భారీ ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపించి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ క్యాండిల్ ర్యాలీలు క్యాండిల్ పెట్టుకుని ఒక ర్యాలీలు తీస్తూ అందరికీ కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో అమరవీరులందరినీ కూడా మరోసారి స్మరించుకునే పరిస్థితి కనిపించి దీనిలో భాగంగా చూసుకుంటే జిల్లాలో పట్టణ పరిధిలో ఉన్న పోలీసులతో పాటు ఏఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మొత్తం ఈ యొక్క శాఖలన్నీ కూడా ఒకసారిగా అంతా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఈ యొక్క అమరవీరుల యొక్క దినోత్సవాన్ని పురస్కరించి వారం రోజులు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాల ముగింపులో భాగంగా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ భారీగా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఈ దీనిలో భాగంగానే మరొకసారి వీళ్ళందరికీ కూడా నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.